గ్రామీణ పేదరికం. భారత్లో తర్వాత గ్రామీణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రం మనం చూద్దాం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వరకే మనం పరిశీలన చేసినట్లయితే గ్రామీణ పేదరికము అధికంగా ఉన్నది జార్ఖండ్ రాష్ట్రము 40.8% గ్రామీణ ప్రాంతాలలో మనం పరిశీలిస్తున్నాం. అలాగే అల్ప గ్రామీణ పేదరికం ఉన్నది ఎక్కడ అంటే తక్కువ పేదరికం. అల్ప పేదరికం ఎక్కడ? గ్రామీణ ప్రాంతాలలో. పేదరికం అంటే శాతంగా చూస్తాము. పేదరికం ఉన్న రాష్ట్రము గోవా 6% ఉంది. ఏది ఎక్కడ? గ్రామీణ పేదరికం చూస్తున్నామండి. అలాగే నెక్స్ట్ పట్టణ పేదరికం చూద్దాం. భారత్లో పట్టణ పేదరికములో అధికంగా ఉన్న రాష్ట్రము ఏది అంటే పట్టణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రము బీహార్. భారత్లో పట్టణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రము ఏ రాష్ట్రము? బీహార్. ఈ బీహార్ స్టేట్లో 31.2% ఉంది. పట్టణ పేదరికము అతి తక్కువగా ఉన్న, చూడండి, పట్టణ పేదరికము అతి తక్కువగా సిక్కింలో ఉందండి. అతి తక్కువగా ఉన్న రాష్ట్రము సిక్కిం 3.7% మాత్రమే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామీణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రము NSSO 2011-12 డేటా ప్రకారము గ్రామీణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రము జార్ఖండ్ 40.8. అయితే NSSO డేటా 68వ రౌండ్ ప్రకారము అల్ప పేదరికము అంటే గ్రామీణ ప్రాంతాలలో అల్ప పేదరికము ఉన్న రాష్ట్రము గోవా ఎంత పర్సంటేజ్? 6% మాత్రమే. అలాగే భారత్లో పట్టణ పేదరికము అధికంగా ఉన్న రాష్ట్రము బీహార్ 31.2%. అలాగే భారత్లో పట్టణ పేదరికము అతి తక్కువగా ఉన్న రాష్ట్రము ఏది అంటే సిక్కిం. మరి 2011-2012 డేటా ప్రకారము భారత్లో అత్యధికంగా పేదవారు ఉన్న రాష్ట్రము ఏది? అలాగే భారత్లో గ్రామీణ ప్రాంతాలలో రైట్ అత్యధికంగా పేదవారు ఉన్న రాష్ట్రం ఏది? అలాగే పట్టణ ప్రాంతాలలో పేదవారు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? అంటే భారత్లో అధిక పేదవారు ఉన్న రాష్ట్రము అలాగే అధిక గ్రామీణ పేదవారు ఉన్న రాష్ట్రము అధిక పట్టణ పేదవారు అంటున్నారండి. పేదరికము వేరు, పేదవారు వేరు. పేదవారు అనేది సంఖ్యను తెలియజేస్తుంది, పేదరికము అనేది శాతమును తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. భారత్లో అధిక పేదవారు ఉన్న రాష్ట్రము, భారత్లో అధిక గ్రామీణ పేదవారు ఉన్న రాష్ట్రము, భారత్లో అధిక పట్టణ
పేదవారు ఉన్న రాష్ట్రము ఇదంతా కూడా యూపీ, ఉత్తరప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ జనాభా అధికంగా కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్లోనే. భారత్లో పేదవారు అధికంగా ఉన్నారు. పేదరిక శాతము ఎక్కువగా ఉన్నది. పేదరిక శాతము అధికంగా ఉన్నది. మనం ఏం చూసుకున్నాము? ఛత్తీస్గఢ్, రైట్. గ్రామీణ పేదరికపు శాతం చూసాము. గ్రామీణ పేదరికపు శాతము అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మనం ఇది కూడా చూసాము. అంటే గ్రామీణ పేదరికపు శాతము జార్ఖండ్, పట్టణ పేదరికపు శాతము బీహార్ అని మనం చూసాము. ఓకేనా? పేదరికపు శాతములో ఛత్తీస్గఢ్ అధిక పేదరికం అంటే భారత్లో, గ్రామీణ పేదరికం అన్నప్పుడు జార్ఖండ్, పట్టణ పేదరికం అన్నప్పుడు బీహార్ అది చూసాము. కానీ సంఖ్య దగ్గరికి వచ్చినట్లయితే ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే మనం గమనించాలండి. ఓకే, చాలా ఇలాంటివి కాంప్లికేటెడ్ అవుతాయి. పేదరికం ఒక దగ్గర రాయాలి, మీరేం చేయాలి? ఒక దగ్గర పక్కన రాసుకోవాలి. ఈ యొక్క డిఫరెన్స్ చూడాలి. భారత్లో మనము పేదరికము చూస్తున్నాం. పేదరికం అంటే ఏంది? ఇక్కడ 2011-12 డేటాలో పేదరికము శాతం తెలియజేస్తుంది. కాబట్టి భారత్లో పేదరికం ఎక్కువగా ఉందంటే ఛత్తీస్గఢ్ అని చూసుకున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అని చూసాం, అది జార్ఖండ్. పట్టణ ప్రాంతాలలో పేదరికం అధికంగా ఉన్నది బీహార్. కానీ ఇక్కడ ఆన్సర్ భారత్లో అధిక పేదవారు అని ఉన్నా, భారత్లో అధిక గ్రామీణ పేదవారు ఉన్నా అని ఎగ్జామ్లో ఇచ్చిన, భారత్లో అధిక పట్టణ పేదవారు ఉన్న రాష్ట్రం అని ఇచ్చినా కూడా అది ఉత్తరప్రదేశ్ అనే ఆన్సర్ చేయాలి. అలాగే సేమ్ భారత్లో అల్ప పేదరికం, పేదరికం అనకూడదు, పేదవారు, అల్ప పేదవారు ఉన్న రాష్ట్రం మనం పరిశీలిస్తే, అలాగే అల్ప అంటే తక్కువ, అల్ప గ్రామీణ పేదవారు ఉన్న రాష్ట్రము, అలాగే అల్ప పట్టణ పేదవారు ఉన్న రాష్ట్రము. ఇవి మూడు చూసినా కూడా ఇది కూడా సేమ్ ఆన్సర్, అది సిక్కిం. ఓకే, సిక్కిం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చూడండి, మనము యాక్చువల్గా భారత్లో పేదరికము తక్కువగా ఉన్న రాష్ట్రము అంటే మనము గోవా చూసాము. కానీ పేదవారు ఉన్న రాష్ట్రము భారత్లో తక్కువ పేదవారు ఉన్న రాష్ట్రము, తక్కువ ఉన్నారు పేదవారు అక్కడ. ఆ రాష్ట్రం పేదవారి సంఖ్య తెలియజేసినప్పుడు మాత్రం సిక్కిం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనకి రెండు 2011-12 డేటా 68వ రౌండ్ ప్రకారం ఉమ్మడి భారత్లో అంటే సురేష్ టెండూల్కర్ అంచనాల ప్రకారమే సంయుక్త ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 డేటా కదా, ఈ 2011-12 డేటా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సి వస్తుంది. సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనా, అలాగే NSSO అంచనా రెండు ఒకటే కదా. ఇక్కడ గ్రామీణ ప్రాంత ఎంపీసీ ఎంత తీసుకున్నారు? దేనికి అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి ఏపీ రాష్ట్రము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రము ఎంత ఎంపీసీ తీసుకున్నాడు? పట్టణ ప్రాంత మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎంత తీసుకున్నాడు? యాక్చువల్గా మనము 816 రూపాయలు అనేది అక్కడ తీసుకున్నాడండి. ఏది? భారత్లో తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చే వరకలా 860 రూపీస్ అయింది. పట్టణ ప్రాంతంలో 1000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 1009 రూపాయలు తీసుకున్నారండి. ఎవరు? సురేష్ టెండూల్కర్ గారు. సురేష్ టెండూల్కర్ గారు గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ను ఎంత నిర్ధారించారు అంటే 860 రూపాయలు.
పట్టణ ప్రాంతాలలో మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ను ఎంత నిర్ధారించారు అంటే 1009 రూపాయలను నిర్ధారించారు. అలా నిర్ధారించిన తర్వాత ఉమ్మడి ఏపీలో పేదరికము మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి ఏపీలో పేదరికము 9.2% ఉంది. అలాగే గ్రామీణ పేదరికము ఏపీలో గ్రామీణ పేదరికము 10.96%. పట్టణ పేదరికము పట్టణ పేదరికము వచ్చేసి ఇక్కడ 5.81 మాత్రమే ఉంది. అంటే దరిదాపుగా సగం గ్రామీణ పేదరికానికి. ఓకే, అలాగే పేదవారి సంఖ్య ఉమ్మడి ఏపీలో పేదవారి సంఖ్య 78.78 లక్షలు. ఇక్కడ లక్షలు తీసుకుంటాము ఎందుకంటే కోట్ల జనాభా ఉంది కాబట్టి. అలాగే గ్రామీణ పేదవారు గ్రామీణ పేదవారు 61.8 లక్షలు. అలాగే పట్టణ పేదవారు వచ్చేసి 16.98 lakhs అండి. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ 2011-12లో సురేష్ టెండూల్కర్ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గ్రామీణ ప్రాంతము యొక్క మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ను ఎంత నిర్ధారించింది అంటే 860 రూపాయలు. సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారము పట్టణ ప్రాంత మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది ఎంత అంటే 1009 రూపాయలు. మరి ఆ విధంగా నిర్ధారించిన తర్వాత ఉమ్మడి ఏపీలో పేదరికం ఎంత 9.2%, గ్రామీణ పేదరికం ఎంత 10.96%, పట్టణ పేదరికం ఎంత 5.81%. మరి ఉమ్మడి ఏపీలో పేదవారి సంఖ్య ఎంత 78.78 lakhs అంటే 78,78,000 మంది. గ్రామీణ పేదవారు ఎంతమంది ఉన్నారు ఉమ్మడి ఏపీలో అంటే 61,80,000. పట్టణ పేదవారు 16.98 lakhs. ఇది మనకి ఉమ్మడి ఏపీ ప్రకారం. నెక్స్ట్ కమిటీ మనకి రంగరాజన్ కమిటీ, డాక్టర్ సి రంగరాజన్ కమిటీ చూద్దాం. డాక్టర్ సి రంగరాజన్ కమిటీ. మనం చూసింది సురేష్ టెండూల్కర్ కమిటీ కంప్లీట్ చేసుకున్నాము. సురేష్ టెండూల్కర్ కమిటీతో పాటు ఎన్ఎస్ఎస్ఓ యొక్క 2011-12 డేటా, ఎన్ఎస్ఎస్ఓని ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ యొక్క అంచనాలనే ఎన్ఎస్ఎస్ఓ ధృవీకరించింది కాబట్టి ఆ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ 2011-12 డేటా సురేష్ టెండూల్కర్ ప్రకారం అని ఇచ్చినా కూడా సేమ్ అని గుర్తుపెట్టుకోవాలి. కానీ మరి రంగరాజన్ కమిటీ గురించి చూద్దాం. సి రంగరాజన్ కమిటీ పేదరికంపై వేసిన మరొక కమిటీ రంగరాజన్ కమిటీ. ఈ రంగరాజన్ కమిటీని అసలు నియమించడానికి ప్రధాన కారణం ఏంటంటే సురేష్ టెండూల్కర్ గారు యాక్చువల్గా ఆ కమిటీని 2005లో వేస్తే 2009లో నివేదిక ఇచ్చారు. 2009 డిసెంబర్ నుంచి కూడా మనకి అంతకుముందున్న లకడావాలా కమిటీ ఏం చెప్పాడు, ఆయన యూఆర్పి మెథడ్ ఉపయోగించాడు. అది కరెక్ట్ కాదు, ఎంఆర్పి మెథడ్నే ఉపయోగించాలని చెప్పింది ఎవరంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. అప్పటి నుండి కూడా మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే సురేష్ టెండూల్కర్ కమిటీ యొక్క ఎంఆర్పి మెథడ్నే ఉపయోగిస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. కానీ రంగరాజన్ కమిటీని మధ్యలో ఏర్పాటు చేశారు. చూద్దాం మరి అది ఆ కమిటీని ఈ కమిటీ యొక్క అంచనాలు కరెక్టేనా కావా అంటే ప్రణాళిక సంఘం వారి కమిటీని ఆమోదించారా లేదా అనేది మనం పరిశీలన చేద్దాం. 2011లో అకాల మరణంగా అనుకోకుండా మరణం సంభవించింది. ఎవరికి? సురేష్ టెండూల్కర్ గారికి. ఎప్పుడు? 2011లో. 2011లో అకాల మరణంతో సురేష్ టెండూల్కర్ గారు అకాల మరణంతో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మరణించడం జరిగింది.
అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే డాక్టర్ సి రంగరాజన్ను నియమించడం జరిగింది. రైట్. అయితే 2011లో సురేష్ టెండూల్కర్ మరణం అండి. సురేష్ టెండూల్కర్ మరణం కారణంగా ఈ రంగరాజన్ కమిటీని అంటే రంగరాజన్ను నియమించారు. ఇది ఆ 2011కి సంబంధించి. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 2012లో మే 23న డేట్ కూడా ఇంపార్టెంట్, 2012 మే 23, 2012 మే 23న సురేష్ టెండూల్కర్ యొక్క కొలమాన పద్ధతులు కరెక్ట్ ఉన్నాయా లేవా మరి అన్నీ చెక్ చేయాలని చెప్పేసి రంగరాజన్ కమిటీని ఒక ఎక్స్పర్ట్ గ్రూపుగా, ఒక నిపుణుల కమిటీగా ప్లానింగ్ కమిషన్ ఈ రంగరాజన్ కమిటీని వేసింది. మరి రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది, ఇందులో ఏ మెథడ్ను ఫాలో కావాలని చెప్పింది అంటే 2012 వేస్తే వీరు 2014 జూలైలో తమ నివేదికను ఎవరికి ఇస్తారండి, ప్లానింగ్ కమిషన్కి తమ నివేదికను ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ కమిటీ ముఖ్యంగా ఏం చెప్పిందంటే ఇదివరకు గతంలో అయ్యే ఖర్చు ఒక వ్యక్తికి లెక్కించే వాళ్ళం. ఏదైనా ఒక నెలకు ఒక వ్యక్తికి ఆహారంపై చేసే వ్యయాన్ని లెక్కించే వాళ్ళం. కానీ ఈయన చెప్పింది మాత్రము ఒక కుటుంబానికి లెక్కేయాలి అంటాడు. ఒక కుటుంబం తీసుకుంటాడు. ఎవరు, రంగరాజన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రంగరాజన్ కమిటీ వాళ్ళకి అన్ని అంటే మిగిలిన కమిటీల కంటే భిన్నంగా చెప్పాడు. కుటుంబానికి అయ్యే ఖర్చులు తీసుకోవాలి అని చెప్తాడండి. మొత్తం మీద నెలకు ఒక కుటుంబం చేసే ఖర్చు తీసుకొని పేదరికాన్ని అంచనా వేయాలని చెప్పింది ఎవరు, రంగరాజన్ కమిటీ. మరి ఇందులో ముఖ్యంగా ఏముంది ఈ కమిటీలో, లేదు ఎంఆర్పి పద్ధతిని ఉపయోగించకండి, ఎంఎంఆర్పి పద్ధతిని ఉపయోగించండి అంటాడు. మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ గురించి తెలియజేసిన కమిటీ ఏది అంటే రంగరాజన్ కమిటీ. ఇక్కడ ముఖ్యంగా ఏం తీసుకున్నాడు, 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ 5 వస్తువులతో పాటు 5 వస్తువులు ఏంటండి, వస్త్రాలు, చెప్పులు, గృహవసతి ఉండాలి, విద్య ఉండాలి, వైద్య ఖర్చులు ఉండాలి. ఇలా వీటితో పాటుగా మరి ఒక వ్యక్తి రోజు ఆహారంపై వెచ్చించే ఖర్చులు, వంట నూనెలు కావచ్చు, గుడ్లు కావచ్చు, చేపలు కావచ్చు, మాంసం కావచ్చు, ఇవన్నిటిని వండిన తర్వాత వంట చేసిన ఆహారాన్ని 7 రోజులకు గాను, మరి అదే మనం 5 వస్తువులు అయితే 365 డేస్ లెక్కేస్తాము, 365 రోజులకు అయ్యే వ్యయాన్ని లెక్కేస్తాము. వండిన ఆహారాన్ని 7 రోజులకు లెక్కించాలని, మిగిలిన సేవలు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, ఏమున్నా సరే వాటిని 30 రోజులు లెక్కించాలంటాడు రంగరాజన్ కమిటీ. ఇలా మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ని తీసుకొచ్చాడు రంగరాజన్ కమిటీ. ఓకే. అయితే ఈ కమిటీని తమ నివేదిక 2014లో జూలైలో ఇవ్వడం జరిగింది. 2014 జూలైలో నివేదిక సమర్పించినప్పుడు ఆనాడు 2014లో యూపీఏ గవర్నమెంట్ పోయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అయ్యా నీవు ఇచ్చిన గణాంకాలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి ఈ రంగరాజన్ కమిటీని వారు సురేష్ టెండూల్కర్ కమిటీనే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అంటే రంగరాజన్ కమిటీ ఏదైతే ఉందో వీరి యొక్క పేదరిక కొలమానాలను ప్రభుత్వం ఆమోదించలేదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రంగరాజన్ కమిటీ యొక్క కొలమానాలను ప్రభుత్వము ఆమోదించలేదు.
కాబట్టే సురేష్ టెండూల్కర్ యొక్క కొలమానాలే ప్రస్తుతము కూడా అమలులో ఉన్నాయనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంటే 2014 జూలైలో నివేదిక వచ్చిన తర్వాత ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంటు ఈ యొక్క రంగరాజన్ కమిటీ యొక్క కొలమాన పద్ధతులు కరెక్ట్గా లేవు నాయన అని చెప్పేసి ఆ కొలమాన పద్ధతులను ఆమోదించలేదు. రైట్, చూద్దాం నెక్స్ట్. ఇక్కడ కమిటీ తీసుకుందాం. చూడండి, ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ రంగరాజన్ కమిటీ, రంగరాజన్ కమిటీ. ఓకే, సురేష్ టెండూల్కర్ కమిటీని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి? 2004 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి రంగరాజన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 2012లో ఏర్పాటు చేశారు. ఓకే రైట్, ఇక్కడ చూడండి, 2005లో సురేష్ టెండూల్కర్ కమిటీ ఏర్పాటు జరగడం జరిగింది. తర్వాత నివేదికను ఎప్పుడు ఇచ్చారు? నివేదిక సమర్పణ ఇది 2009లో తమ నివేదికను ఇచ్చింది. మరి రంగరాజన్ కమిటీ తమ నివేదికను 2014 జూలైలో వచ్చిందని మనం చూసాము. ఓకే, ఇది డిసెంబర్. రైట్, సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేసింది 2005 సంవత్సరము, నివేదిక సమర్పించింది 2009. రంగరాజన్ కమిటీ 2012లో ఏర్పడింది, తమ నివేదికను 2014లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ మరి వీరు ముఖ్యంగా ఏ పద్ధతి తీసుకున్నారు? ఈయన తీసుకున్న పద్ధతి, ఒక వ్యక్తి ఒక నెలకు ఆహారము ఆహారేతర వస్తువులపై చేసే వ్యయాన్ని, ఒక నెలకు చేసే వ్యయం అనుకోండి, వ్యయం తీసుకుంటే ఇక్కడ కుటుంబానికి కావలసిన ఖర్చు తీసుకున్నాడండి. ఒక కుటుంబానికి కావలసిన ఖర్చును తీసుకున్నాడు. ఈయన ఎంఆర్పి పద్ధతిని ఫాలో అయితే ఈయన ఎంఎంఆర్పి పద్ధతిని ఫాలో అయ్యాడు. మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ప్రస్తుతము అమల్లో ఉన్న కమిటీ సూచనలు ఏవంటే సురేష్ టెండూల్కర్ కమిటీ సూచనలే ప్రస్తుతం కొనసాగుతున్నవి. సురేష్ టెండూల్కర్ కమిటీ ఏ మెథడ్ని ఫాలో అయిందంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్ మెథడ్. ఒక వ్యక్తి ఒక నెలకు ఆహారంపై చేసే వ్యయము మరియు ఆహారేతర వస్తువులు 5 వస్తువులపై 365 రోజులకు చేసే వ్యయాన్ని లెక్కించడం జరిగింది. అలాగే ఇక్కడ సురేష్ టెండూల్కర్ కమిటీ మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, అలాగే రంగరాజన్ కమిటీ యొక్క మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్, మంత్లీ ఫర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ చూద్దాం.